ఒక యుద్ధం ఒక చక్రవర్తిని మార్చింది. కానీ ఆ యుద్ధం ప్రపంచ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన రహస్యాన్ని కూడా సృష్టించిందా? కళింగ లక్షలాది ప్రాణాన్ని తీసుకుంది. కానీ కొందరి అభిప్రాయం ప్రకారం అక్కడితో ఒక యుద్ధం ముగియలేదు, ఒక రహస్యం ప్రారంభమైంది. చరిత్ర చెప్తోంది అశోకుడు మారిపోయాడని. పురాణం చెప్తోంది అతను 9 మందిని ఎంచుకున్నాడని. 9 గ్రంథాలు, 9 రహస్యాలు, మనిషి మనసు, జీవం, కాంతి, గురుత్వాకర్షణ ఇవి నిజంగా 2000 సంవత్సరాల క్రితమే రాయబడ్డాయా? మేము అశోకుడి శాసనాలను వెతికాం, బౌద్ధ గ్రంథాలను పరిశీలించాం, గుహల్లోకి దిగాం, పురావస్తు ఆధారాన్ని అన్వేషించాం. మాకు నిజంగా ఏమీ దొరికింది? ఈ కథ నిజంగా అశోకుడి కాలం నుంచే వచ్చిందా, లేక కేవలం ఒక నవలతో ప్రపంచమంతా వ్యాపించిందా? అయితే ఒక ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. ఇంత ఆధారం లేకపోతే ఈ కథ ఎందుకు ఇప్పటికీ చనిపోలేదు? ఇది ఒక పురాణం మాత్రమే కాదు, ఒక దర్యాప్తు, ఒక అన్వేషణ, ఒక ప్రశ్న. చరిత్ర, పురాణం ఈ రెండింటి మధ్య నిజంగా ఏముంది? సమాధానం మీరు ఊహించినట్టుగా ఉండకపోవచ్చు.